భర్త వచ్చి బాగా చేశారు ఆయన. ఐస్ షుగర్ అన్నీ కూడా బాగా చేశారు. కరెక్ట్గా ఉంది. ఇలా చూసాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి. ఈరోజు నేనైతే బయటికి వెళ్తున్నాను అండి. నేను మా ఆవిడ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మీకు లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే మన వీడియోలో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్. కమాన్ ఫ్రెండ్స్. అండి రోజైతే నేను మన హోల్సేల్ కిరాణా కొట్టుకాడికి అయితే వచ్చాం ఆదివారం బజార్లో. ఇక్కడైతే సరుకులన్నీ బాగుంటాయి, మంచిగా కడతారు. తీసుకుందాం కిరాణా పట్టి సరుకులు. ఈ పట్టిని ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మీకు అన్నీ లాస్ట్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్. చూద్దాం. ముందు మనం ఎక్కడికి వెళ్ళేది ఏంటని చూడండి. మిరగాయలు అయితే ఉన్నాయి, మిరగాయలు బాగున్నాయి కారానికి. కారం పడుతుంది కదా, ఎక్కడి నుంచి తీసుకున్నాం. మిరగాయలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడ కారం మిరగాయలు ఇవి బాగుంటాయి. అటు సరుకులు ఇచ్చిన ఎలా వెళ్ళిపోతుంది, ఇలా వచ్చేసండి. ఇలా తీసుకున్న ఇక్కడైతే ఫ్రూట్స్ బాగున్నాయని చెప్పి ఇక్కడ తీసుకుంటున్నాం ఆదివారం బజార్లో. యువతలు పెద్ద అని ఇక్కడైతే మన గ్రేప్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఫ్రూట్స్ అన్నీ పట్టుకెళ్దాం. ఇప్పుడు కాయలు, యాప్లికాయలు, పుచ్చకాయలు కూడా తీసుకుందాం అండి. వద్దా వద్దా కేజీ లెక్క ఫ్రూట్స్ బాగున్నాయి. కాయలు, యాప్లికాయలు ఆదివారం బజార్లో మన కాయలు, యాప్లికాయలు తీసుకున్నాం. తీసుకున్నప్పుడైతే వెళ్దామండి. బొబ్బాయికాయలు బాగున్నాయి అండి. ఇప్పుడు మనం ఇక్కడైతే ఉండి రోడ్ లాగా బత్తా జ్యూస్ తాగుదామని చేస్తున్నాడు ఆయన. బత్తా జ్యూస్ మన పక్కన పొలాలు భలే ఉన్నాయి కదా. ఇల్లిదారులు ఇంకా ఉంటాయి, చూపిస్తాం మనకి పొలాలన్నీ కూడా. ఎంతండి? 80 అండి. ఒక్కోటినా? 2కి వెళ్ళిపా. ఓకే, అదే బత్తా జ్యూస్ తాగాం. బాగుంటుందండి ఇక్కడ, బాగా చేస్తాడైనా బత్తా జ్యూస్ ఉండి రోడ్లో. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ఇంకా సస్పెన్స్ అనేది చెప్పలేదు. మీకు అయితే చెప్తాం లాస్ట్లో ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది. ఇప్పుడు ఎన్ని ఫ్రూట్స్, కూరగాయలు ఇవన్నీ కిరాణా పట్టి అని తీసుకున్నాం కదా, ఎక్కడికి వెళ్తాం ఏంటనేది చూపిస్తాం ఫ్రెండ్స్ లాస్ట్లోనే. ఇదైతే చూడండి ఫ్రెండ్స్. అలా మీకు మాకు లాస్ట్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ కొంచెండి జ్యూస్ అందరు సరిపోయిందా? పంచదార బాగుందని భర్త వచ్చి బాగా చేశారు ఆయన. ఐస్ షుగర్ అన్నీ కూడా బాగా చేశారు. కరెక్ట్గా ఉంది. ఇలా చూసాను. హాయ్ అండి, మనం అంటే ఇంక ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్తానే ఉన్నాం కదండి. ఈరోజు అయితే నేను మా అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్తున్నాం. నేను మా ఆవిడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అండి. వాళ్ళు ఎలా ఉన్నారని చూద్దామని అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఇల్లు అన్నీ ఎలా ఉన్నాయంటే అని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వెళ్తున్నాం అండి. మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు ఎలా ఉందని చూపిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మా అత్తగారింటికి వెళ్తున్నాం కండి. రోడ్లన్నీ ఎలా ఉన్నా చూపిస్తాం చూడండి. ఇచ్చండి ఎండిపోయినాయి కదా. రోడ్ అంతా కూడా
పెళ్ళైన కాంచి ఇట్లాగే ఉంది రోడ్డు. ఇప్పటివరకు అయితే రోడ్డు అయితే మారలేదు. పెళ్ళికి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ముందుకు ఇలాగే ఉంది రోడ్లు. ఇప్పుడే కొద్దిగా రోడ్డు అయితే వెడల్పు చేశారు. ఇవన్నీ ఇదివరకైతే సైడ్లు ఇవన్నీ తుమ్మ చెట్లు అన్నీ ఉండేవి. ఇప్పుడు ఇలా వెడల్పు పెంచుతారేమో చూద్దాం. అలాగేమో అంతరూరు అయితే గోపారం అండి, టీ గోపారం. ఉద్దారులో మన గణపురం ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాం. లాంగ్ వీడ్ అయిపోద్ది అని చెప్పి అయితే కొంచెం పల్లెటూరు కదా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ తీస్తాం వీడియో. మార్కెట్ ఓన్లీ మంగళవారం జరిగింది. బాగుంటుంది అప్పుడు. చాలా మరి గట్టికారం కదా, అంత అయితే ఏమి ఉండదు ఇక్కడ. ఇప్పుడైతే మా అత్తరింటికి వెళ్ళి రోడ్డు ఇది. ఇప్పుడైతే రోడ్డు వేసారు. ఇది మొన్న వేసినట్టు ఉన్నారు, కొత్తగానో బాగుంది. ఇదివరకు ఇది అంత గొయ్య మట్టి రోడ్డు, కంకర రోడ్డు. ఇప్పుడు అంత సిమెంట్ రోడ్డు వేసారు. ఇది బాగుంది. ఇప్పుడు విశాలంగానే రోడ్డు వేస్తాం. వాళ్ళు చెరువులు చూడు, చెరువులు. ఇల్లు ఇదివరకు మీ హైట్ వేసింది అన్నీ బాగున్నాయి చక్కగా. ఆపే మళ్ళీ అయితే మనం మా అత్తారింటికి అయితే వచ్చామండి. ఇదే మా అత్తరిల్లు. లోపలికి వెళ్ళి కూడా ఇల్లు ఎలా ఉంది చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. వచ్చండి పంచి తీసుకో. ఇదివరకు ఇక్కడ రీషెడ్ ఉండేది, తీసారండి ఇప్పుడు మొత్తం చుట్టూరు అన్నీ. అదైతే గవర్నమెంట్ స్కూల్. ఇంట్లోకి వెళ్దాం. ఏం చేస్తున్నారండి? బామ్మద్ది అండి యోనా. ఇలా దుమ్మట్టేసింది రోడ్డు మీద, కంకర కదా కడుక్కో. ఇదే ఫ్రెండ్స్ మా అత్తగారి ఇల్లు. మొన్న ఒక 3 నెలల కిందట మా మావయ్య గారు రీసెంట్గా కాలం చేశారు. ఇప్పుడైతే మా అత్తరింట్లోకి అయితే వెళ్దామండి. వాళ్ళ ఇల్లు చూపిస్తాను అండి. ఇప్పుడైతే మా అత్తయ్య గారు హాయ్ చెప్పండి. హాయ్ అనండి ఇలాగా. మా అత్తయ్య గారండి. అయితే ఇందులో అయితే మా బామ్మద్ది యోనాను మా అత్తయ్య గారు ఇద్దరే ఉంటారండి ఇక్కడ. అండి అలా ఇల్లు ఎంతో సార్ చూపిద్దాం. 2 బెడ్రూమ్లు, దగ్గది. ఇంట్లో ఇద్దరే ఉంటారు కదండి, అందుకే ఏం కొనుక్కోలేదు అలా నీట్గా. ఇదొక్కది. కూర్చోండి కూర్చోండి పర్లేదు. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందండి, డీసెంట్గా ఉంటుంది ఏరియా అంతా కూడా. కాకపోతే ఏంటంటే దుమ్ము ఒకటే ప్రాబ్లం వీళ్ళకి. ఇదిగోండి ఎర్ర కంకర ఉన్నాయి కదా, ఇటు ఎక్కువ చెరువులు ఉంటాయి లోపలికే. అవన్నీ కనపడేవన్నీ చెరువులే ఎదురుగా ఉన్నాయి. ఏమో స్కూలు
గవర్నమెంట్ స్కూల్ అండి, అది బాగుంటుంది. అవన్నీ మిగిలినవన్నీ కూడా ఇటే అన్ని చెరువులే. చెరువుల మూలం లారీలు వెళ్తాయి కదా, అది దుమ్ములు వేసిపోయి ఇళ్ళల్లోకి దుమ్ము వచ్చేద్ది. ఇక పెయింట్లు వేసినా అలా మొత్తం పాడైపోద్ది ఇల్లంతాను, దుమ్ము దుమ్ము కింద ఉంటుంది. ఏం చేస్తున్నావు అండి? లోపలెట్టేసండి అయ్యి, మళ్ళీ ఇక్కడ తీస్తున్నావు ఎందుకు? నేను బాగుంది యోనా, వీళ్ళ అమ్మగారిని చాలా ప్రేమగా చూస్తారు. యోనా వీళ్ళిద్దరే ఉంటారండి ఇక్కడ, ఇంట్లో ఇంకెవరు ఉండరు. హాయ్, గణపురం టిఫిన్ చేతకు వచ్చాం. ఏం తింటాం? తాగుతాం, రవ్వ దోశ. హాయ్ అండి, అప్పుడే వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళి వస్తున్నాం. ఇంకా 4:30 అయిపోతుంది, వెళ్ళిపోతామని చెప్పి ఇంకా వస్తలా కనపడ నాకు టిఫిన్ చేసి వెళ్దామని. ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ 5:30 అయిపోతుంది. ఇంటికి వెళ్ళాక మళ్ళీ నెక్స్ట్ ఏంటని చెప్తాను. చెప్పండి. చేసిందండి వేడి వేడిగా మాకు రవ్వ దోశ అంటే ఎలా చూడు అంటే టేస్ట్ చేసి చెప్పు. రవ్వ దోశ బాగుందా? తినలేదా? బాగుందా రవ్వ దోశ? హాయ్ అండి, ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో. మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది అన్నీ మీకు వీడియోలో అయితే చెప్పాను కదండి. ఈరోజు అయితే నేను మా అత్తారింటికి అయితే వెళ్ళామండి. వెళ్తా కారణం ఏంటంటే ఈరోజు మా వదిన గారు అయితే వాళ్ళ అమ్మగారికి వెళ్ళి కొంచెం సరుకులు పట్టుకెళ్ళమని చెప్పి డబ్బులు అయితే ఇచ్చారండి. వాళ్ళ ఇచ్చిన డబ్బులకి అయితే మేము సరుకులు పట్టుకెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు ఈ నెల మళ్ళీ 24వ తారీఖుని అమెరికా అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు వద్దాం అనుకున్నారు పాపం. కాదు ఏంటంటే వాళ్ళకి కొంచెం అడబిడిగా ఉండి టైం లేక కొంచెం ఇబ్బంది పడి అలా మళ్ళీ ఎప్పుడు వస్తాం ఏంటని తెలియదు అని చెప్పి సరుకులు అయితే పట్టుకెళ్ళమని చెప్పి మమ్మల్ని కొంచెం ఫోన్ చేసి చెప్పారు. ఇలాగా మా అమ్మకి కొంచెం సరుకులు పట్టుకెళ్ళివ్వండి అని చెప్పి అన్నారు. మా ఆవిడ నేనైతే వెళ్ళామండి అలా అమ్మోళ్ళ ఇంటికి. అయితే ఇప్పుడు సరుకులు అయితే వచ్చేసాం. చూసారు కదా ఫ్రెండ్స్ మా అత్తగారి ఇల్లు ఎలా ఉందో ఏంటి అనేది. మా వదిన గారు అయితే హైదరాబాద్లో ఉన్న ఆవిడ మా పెద్ద వదిన గారండి. ఇప్పుడు మా ఆవిడ అయితే లాస్ట్ ఆవిడ. ఇంకా నెక్స్ట్ అన్నగారు వీళ్ళు ఉన్నారు, నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వాళ్ళ అన్నగారిని వీళ్ళందరినీ. ఇప్పుడు ఈరోజు అయితే మా బామ్మర్దిని మా అత్తగారిని చూపించాను. ఓకే ఫ్రెండ్స్, మా అత్తగారి ఇల్లు ఎలా ఉన్నది ఏంటంటే మీరు మాకు కామెంట్స్లో పెట్టండి. చిన్నగానే చూపించాను, అంటే అది సిమెంట్ రోడ్ అంతా దుమ్ము కింద ఉంది ఇల్లంతాను. అంటే అది సరిగ్గా సర్దుకోలేదు. వాళ్ళిద్దరే కదా ఉంటాం ఇంట్లోనూ, మా బామ్మర్దిని మా అత్తయ్య గారు ఉంటారు, ఇంకా ఎవరు ఉంటారు ఇంట్లోనూ. అందు గురించే ఇల్లు అంతా కొంచెం అలా ఉంది. నెక్స్ట్ అయితే మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే మళ్ళీ మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. పక్కన చర్చ్ కూడా ఉంటుందని బాగుంటుంది. ఎదురుగా మా అత్తారింటి ఎదురుగా స్కూల్ ఉంది కానీ అందులోనే మా ఆవిడ చదువుకుందంట. అది కూడా ఒకసారి మీకు స్కూల్లో కూడా వెళ్ళి వీడియో అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పల్లెటూరు అంటే చాలా అందంగా ఉంటుంది, బాగుంటుంది. ఆ ఊరు కూడా చాలా బాగుంటుందండి. అన్ని చెరువులు అంటే ఇవన్నీ సరే వెళ్ళినప్పుడు మీకు ఆ చెరువులన్నీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ముందుకైతే మన వీడియోస్ ఎవరైనా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. వీడియో అయితే ముందు సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతేనండి, అంతవరకు బాయ్ అండి.